చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వ్యవస్థలను ఉపయోగించుకుంటున్న తీరు, రాజకీయ కక్షల కోసం వ్యవస్థలను వాడుకుంటున్నటువంటి తీరు బహుశా చరిత్రలో ఎవ్వరూ ఎప్పుడు ఇంత దారుణంగా వ్యవస్థలను వాడుకొని ఖచ్చితంగా ఉండి ఉండకపోవచ్చు. చాలా ప్రమాదకరంగా వాళ్ళు వాడుతూ ఉన్నారు. ఎంతమంది ఉద్యోగులను ఏకంగా కనుక డిస్మిస్ చేసేసి, సస్పెన్షన్ కాదు డిస్మిస్ చేసేసి, వాళ్ళకి అసలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకుండా, ఉద్యోగాలు లేకుండా పూర్తిగా పీకేయడం ఒక ఎత్తు. మరొక పక్క అయితే అసలు వాళ్ళకు పోస్టింగ్లు ఇవ్వకుండా, జీతాలు లేకుండా, అలవెన్సెస్ లేకుండా అలాగే ఉంచేయడం. ఎంతమందితో ఇటువంటి గేము, ఎంతమంది మీద ఇటువంటి కక్ష సాధిస్తారు. తాజాగా మనం చూసిన విజయసాయిరెడ్డి గారు కూడా ఒక పోలీసులకు సంబంధించి ఎంతమందిని ఈ ప్రభుత్వం పక్కన పెట్టేసింది అంటే సస్పెండ్ చేసిన వాళ్ళు వేరు, వాళ్ళు ఒక లిస్టు, డిస్మిస్కు గురైన వాళ్ళు వేరు, వాళ్ళు ఒక లిస్టు, కేవలం పోస్టింగ్ ఇవ్వకుండా బీఆర్లో పెట్టేసి జీతాలు అలవెన్సెస్లు ఇవ్వకుండా ఇదొక లిస్టు. అది వాళ్ళని సస్పెండ్ చేయలే, డిస్మిస్ చేయలే, పోస్టింగ్ లేదు, జీతాలు అలవెన్సెస్ లేవు. ఇది దారుణమైన శిక్ష. విజయసాయిరెడ్డి గారి ట్వీట్ ప్రకారమే 199 మంది ఆఫీస్ పోలీసులను ఆ విధంగా అట్లా ఉంచేశారట. 199 మంది పోలీస్ అధికారులను. అంటే ఇందులో డైరెక్ట్ ఏమంటారు, 4 ఎస్పీలు ఉన్నారు, 4 స్టేట్ క్యాడర్ ఎస్పీలు ఉన్నారు, అంటే 8 మంది ఎస్పీలు, ఒక ఏపీఎస్పీ కమాండెంట్, 27 మంది అడిషనల్ ఎస్పీలు, 42 మంది డిఎస్పీలు, 119 మంది ఇన్స్పెక్టర్లు. అంటే సిఐల దగ్గర నుంచి మొదలెడితే సిఐలు, డిఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు, ఎస్పీలు, ఏపీఎస్పీలు, ఇట్లాంటి వాళ్ళు, ఈ కమాండెంట్, ఇట్లా 199 మందిని వీఆర్లో ఉంచారు. అసలు పూర్తిగా సస్పెండ్ లేదు, ఏం లేదు, జీతాలు లేవు, అలవెన్సెస్ లేవు. 2 ఏళ్ళ నుంచి ఇదే కంటిన్యూ అవుతుందట. ఎంత ప్రమాదకరమైన గేము. రేపు ఇంకొక ప్రభుత్వం మారుతారు. ఆ మారిన ప్రభుత్వం ఇంతమందిని ఇంక ఇదే సంఖ్యలో మెంబర్స్ ఇంకెక్కువ డబల్ అందరినీ వీఆర్లో పెట్టేసి అసలు లేకుంటే సస్పెండ్ చేసి డిస్మిస్ మొత్తం ఉద్యోగాలు తీసేస్తే అధికారంలో ఉన్న వాళ్లకు పోలీసులు కానీ లేదా ప్రభుత్వ ఉద్యోగులు కానీ పూర్తిగా బానిసలుగా పనిచేయాలా? అలా పనిచేస్తే పోస్టింగ్లు ఉంటాయా? అలా పనిచేస్తే జీతాలు ఇస్తారా? అలాగని చెప్పి అలా చేసిన వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు కొందరు. నెక్స్ట్ ప్రభుత్వం మారితే వీళ్ళు ఉష్కాకి కదా. ఈ విధానం ఏంటి? ఈ ధోరణి ఏంటి? అసలు ఆ వ్యవస్థల మీద ఇంత పొలిటికల్ ప్రెషర్ ఏంటి? వ్యవస్థలాగా పనిచేయకపోతే మనం దేని గురించి మాట్లాడుకోవాలి? ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి అందరూ వత్తాసు పలుకుతూ పోవాలా? వాళ్ళకి బుద్ధి పుట్టిన వాళ్ళకి ఇప్పుడు 199 మందిని వీఆర్లో ఉంచారట. వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే శిక్షించండి, తప్పు చేసి ఉంటే సస్పెండ్ చేయండి. లేదు మీకు డిస్మిస్గా చేసేసారు కదా వెంకట్రామరెడ్డి అట్లాంటి వాళ్ళను, మరి డిస్మిస్ అన్నా చేయండి. సస్పెన్షన్ లేదు, శిక్షార్హం లేదు, డిస్మిస్ లేదు, వీఆర్లో ఉంచేసి జీతాలు అలవెన్సెస్ ఇవ్వకుండా ఎంతమందిని అలా పెడతారు? చాలా డేంజరస్ గేమ్. పోలీసులు ఎంతమంది ఉన్నారు? మిగతా 1000 శాఖలు ఎంతమంది ఉన్నారు? ఎన్ని వందల వేల మందిని ఆ విధంగా ఉంచేశారు. ఒక్కొక్కరికి ఎన్నెన్ని ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇస్తూ ఉన్నారు. కేవలం ఈ ప్రభుత్వం చెప్పినట్లు వీళ్ళ కక్షపూరితానికి ఏ స్థాయి వరకు అయితే ఎవరైనా ఉపయోగపడితే వాళ్ళను మాత్రమే తీసుకుంటారా? మనం కొన్ని కులాల గురించి మాట్లాడకూడదు, కానీ కొందరు ఏమంటే ఇట్లా వీఆర్లో ఉన్న ఒకరిద్దరు పోలీస్ ఆఫీసర్లు కూడా మాట్లాడతారు అప్పుడప్పుడు. వాళ్ళు చెబుతారు వరుసగా కొందరు కీలకమైన ప్రాంతాల డిఎస్పీలు, సిఐలు, అడిషనల్ ఎస్పీలు వీళ్ళ సామాజిక వర్గాలు చదువుతూ పోతుంటారు. వాళ్ళు అరే ఆశ్చర్యపోతాం, ఏంటంటే నిజమా అని. కొందరికి మాత్రమే అర్హత ఉంటుందా? అందరికి అర్హత ఉండదా? ఇంత దారుణంగా వీళ్ళని వీఆర్లో ఉంచడం ఏంది? వాళ్ళు తప్పు చేస్తే శిక్షించండి. అవును, ఆధారాలు పట్టుకొని సస్పెండ్ చేయండి. ఏమీ లేకుండా వీఆర్లో ఉంచడం కానీ శిక్షకు మించే కదా. అసలు ఎక్కడికి పోయి ఆగుతుంది ఇది? ఇటువంటి పోలీసులకు మళ్ళీ ఆ పోలీస్ వ్యవస్థలో ఉన్న వాళ్ళే మద్దతు పలకరా? అది రేపు మీ వరకు వచ్చి ఆగితే, ఈరోజు ఎవరైతే సైలెంట్గా ఉన్నారో, మౌనంగా ఉన్నారో, ఎవరైతే లేదంటే ఇటువంటివి ఎంజాయ్ చేస్తూ ఉన్నారో, రేపు మీ వరకు వస్తే ఏదైతే అని చెప్పి తెగించేస్తున్నారా? అందరూ అట్లా ఉండలేరు కదా. అందరికి ఫ్యామిలీస్ ఉంటాయి కదా, వాళ్ళు కుటుంబాలు పోషించుకోవాలి. వాళ్ళు ఇప్పుడు పోలీసులు అంటే అందరూ కరప్టెడ్ అయ్యి అందరూ అడ్డదిడ్డంగా కోట్లు సంపాదించారు నేను చెప్పలేం కదా. జెన్యున్గా ఉన్నవాళ్ళు, పిల్లలు కాలేజీలు ఫీజులు కట్టుకునే వాళ్ళు ఇబ్బంది పడే పోలీసులు లేరా? నిజం చెప్పాలంటే 90% మంది పోలీసులు బాగానే ఉంటారు, బాగానే పనిచేయాలనుకుంటారు. కానీ మిగిలిన వాళ్ళ వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుంది. బట్ ఒకటైతే ఫ్యాక్టు, ఈ సర్కార్ చాలా డేంజరస్ గేమ్. ఇటువంటివన్నీ
వ్యవస్థలను వాడుకోవడమైనా, వాళ్ళ వాడకానికి ఉపయోగపడని వాళ్ళని పక్కన పెట్టేయడమైనా, డిస్మిస్‌లు, సస్పెన్షన్‌లు, వందల సంఖ్యలో వీఆర్‌లు. వాళ్ళకి ఇప్పుడు వ్యక్తిగతంగా ఆనందం ఉంటదేమో ప్రభుత్వం. ఏం సాటిస్ఫాక్షన్ ఉందో నాకు తెలియదు. ఓవరాల్‌గా రాష్ట్రానికి, ఓవరాల్ సొసైటీకి, సిస్టమ్‌కైతే అది నెగెటివే గదా! ఏందో మరి.